డాన్ మీడియాకు స్వాగతం. బీవీఆర్ కళా కేంద్రం ఖాళీ చేయండంటూ అధికారుల నోటీసులు. పరిరక్షించండి అంటూ కొందరి పాదయాత్ర. గ్రామ కంఠంలోని ప్రభుత్వ భూమిలో ఉన్న బీవీఆర్ కళాకేంద్రాన్ని ఖాళీ చెయ్యాలని అధికారులు ఆదేశించారు. ఈ కేంద్రాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ కేంద్రం నిర్వాహకులు, కొందరు మద్దతుదారులు పట్టణంలో పాదయాత్ర చేశారు. పట్టణంలో ఎప్పట్నుంచో ఆఫీసర్స్ క్లబ్ ఉంది. దీనికి ఎక్సఫిషియో అధ్యక్షుడిగా తహసీల్దారు, సభ్యులుగా అధికారులు ఉండేవారు. ఆ తర్వాత ఈ కార్యకలాపాలు ఆగిపోయాయి. అనధికారులు ఇందులో చేరిపోయారు. అది బీవీఆర్ కళా కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఆఫీసర్స్ క్లబ్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో బీవీఆర్ కళా కేంద్రం ఓపెన్ ఆడిటోరియం నిర్మించారు. దీనికి ఏ విధమైన అనుమతులు లేకపోవడం గమనార్హం. కోర్టు భవనాలకు పక్కనే ఇది ఉంది. తాడేపల్లిగూడానికి జిల్లా అదనపు కోర్టు రావడంతో ఇక్కడ కోర్టు భవనాల సముదాయంలో అదనపు సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికోసం ఆఫీసర్స్ క్లబ్, బీవీఆర్ కళాకేంద్రం ఉన్న స్థలాల అవసరమయ్యాయి. ఉన్నతాధికారులు ఆరా తీస్తే ఈ భూములు అన్యాక్రాంతం అయినట్లు తెలిసింది. అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ బీవీఆర్ కళా కేంద్రానికి నోటీసులు ఇచ్చారు. భవనాలు, స్థలాలు ఖాళీ చేయాలని ఆదేశించారు. లేదంటే తాము స్వాధీనం చేసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు. గడువు సమీపిస్తున్న తరుణంలో కళా కేంద్రం నిర్వాహకులు, కొందరు రంగస్థల కళాకారులు, మరికొందరు నాయకులు పాదయాత్ర చేసి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, ఆక్రమణదారులకే కట్టబెడుతుందా వేచి చూడాలి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.